కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్లనే స్టీల్ ప్లాంటుకు ఆ పరిస్థితి తలెత్తిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన మరదాన జగ్గునాయుడు నామినేషన్ వేసేందుకు గాను భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాత గాజువాక సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మోదీ నిర్ణయాలతో దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నాదుడే లేకనే గాజువాక అన్నింటా వెనుకబడిందని చెప్పారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తదితర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మద్దతు ఇచ్చారు కాదని అడుగుతున్నాను. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ తరఫున ప్రచారం చేసే వాళ్ళు, వాళ్ళ కార్యకర్తల నాయకులు కూడా సమాధానం ఎత్తుకోవాలి. దీనికి ఈ 3 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళనకి మీరు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఒక్కసారైనా విజిట్ చేసి మద్దతు ఇచ్చారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు వచ్చారు ఈ నగరానికి. మొన్న ఇటీవల వచ్చాడు, ఈ గాజువాక సందర్శించాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు ఒక మాట. ఎందుకని మాట్లాడలేదు? ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు మేము సత్యాగ్రహం చేస్తామంటారు. అక్కడేమో మోడీకి మద్దతిచ్చి మోడీకి బతిలాడుకుంటాడట, నచ్చ చెబుతాడట. ఈ 10 ఏళ్లలో చేసావుగా నువ్వు, చాలా నచ్చ చెప్పి చాలా అభివృద్ధి కార్యక్రమాలు సాధించావుగా. చివరికి ఒక ప్రత్యేక హోదా తేలేకపోయావు, హామీలు అమలు జరపలేవు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా కాపాడలేకపోయావు. నువ్వు అసలు రాజకీయ నాయకుడిగా నీకు అర్హత ఉందని అడుగుతాను. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి వస్తూ చేయి కలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కే లేదు. అలాంటి వాళ్ళని ఓడించి తీరాలి. ఇది మొత్తం గాజువాక ప్రజానీకానికి సవాలు.